చూపించే మీ ప్రేమ అభిమానాలు, మీ ఆశీర్వాదాలు ఎన్ని జన్మలైనా కూడా మేము మర్చిపోమని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరందరికీ తెలుసు, ఆలగడ్డ నాకు తల్లితో సమానమైతే నంద్యాల నా తల్లితో సమానమని నేను ఊరికే అనలేదు. ఎందుకంటే ఈ రోజు కుటుంబంలో పెద్దలు చనిపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయని కూడా ఈ రోజు నేను కళ్ళారా చూడటం జరుగుతుంది. మా నాన్న మమ్మల్ని చాలా గాఢంగా పెంచినాడు, ఎక్కడ ఎటువంటి కష్టం లేకుండా. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నామో మరి మాకే తెలుసు, మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు అసలు యాక్చువల్గా పోటీ పెట్టకూడదు, కానీ పోటీ పెట్టినారు. పోటీ ఎందుకు పెట్టినారంటే ఎమ్మెల్యే టికెట్ కోసమే కానీ మీకోసం కాదు. ఈ రోజు 13 సంవత్సరాలు నంద్యాలను భ్రష్టు పట్టించినారు. పెన్షన్లు ఇవ్వరు, రేషన్ కార్డులు లేక, రోడ్లు లేక, రోడ్డు వైడింగ్ జరగక, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ మీరందరికీ తెలుసు. ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరైనా ముందుకొచ్చి ప్రజలలో ఉండాలంటే వాళ్ళని జైలుకు పంపిస్తారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఎస్సీల మీద, ముస్లింస్ మీద కేసులు పెట్టింది మీరా మేమా? ఈ రోజు మమ్మల్ని రాజకీయాన్ని కొత్తగా వచ్చిన మమ్మల్ని ఫ్యాక్షనిస్టులు అంటున్నారు. నేను మా అన్న ఫ్యాక్షనిస్ట్ లాగా కనిపిస్తున్నామంట. కానీ ఈ రోజు రౌడీయిజం, గూండాయిజం చేసింది వాళ్ళు, ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజలు ఇబ్బంది పెట్టింది వాళ్ళు. ఈ రోజు ఈ పోటీ జరుగుతుందంటే అది కేవలం వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి కాదు, నీతికి, అవినీతికి, మంచికి, చెడుకి ఈ రోజు పోటీ జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేవన్నీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతుంది. మనకు మంచి లీడర్ ని మీకు భూమా కుటుంబం నుంచి మళ్లీ మీకు రాబోతున్నారు. వైసీపీకి ఓటు వేస్తే మళ్లీ శిల్పామోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే అనే ఆలోచన మనకు వస్తే కూడా 13 సంవత్సరాలు మళ్లీ వెనక్కిపోతాం మీరు. ఎందుకంటే ఈ రోజు చిన్నపిల్లలమైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనేవారు, పిల్ల నాగిరెడ్డి ఏం చేస్తారు అని చెప్పి. ఈ రోజు ఆ పిల్ల నాగిరెడ్డి రాష్ట్రంలో పిడుగుగా తయారయ్యి నిజంగా రాజకీయాలు చేస్తారో మీ అందరికీ తెలుసు. ఈ రోజు చిన్నపిల్లలమైన చెల్లి, తమ్ముడు, అన్న మేమందరం కూడా ఇంత గట్టిగా మేము మాట్లాడగలుగుతున్నామంటే మా వెంట మీరున్నారని ఒక ధైర్యమే. అది తప్ప మీరున్నారని ధైర్యం లేకపోతే ఈ రోజు మాకు మా వెనకాల కూడా ఎవరు లేరని కూడా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నారు. మీరు మీ ఇళ్లలో మీ పిల్లలు బాగుండాలని ఎలాగైతే దేవుడికి మొక్కుతారో అదే విధంగా మా బాగోగులు కూడా మీరే చూసుకోవాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా పిల్లలు బాగుండాలని దేవుడికి మొక్కేవాళ్ళు. ఈ రోజు మాకు మొక్కేవాళ్ళు మీరు తప్ప మాకెవరు లేరని మరొకసారి తెలియజేసుకుంటూ, మా అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గారు నాకు ఒక మాట అన్నారు, నా కుటుంబానికి నేనున్నాను, నా చెల్లెలు నేను చూసుకుంటానని చెప్పినారు. నిజంగా అంటే ఈ మాట ఒకటి చాలు, అవతల భూమి కదిలించింది. ఇప్పటి నుంచి శిల్పామోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ రోజు నామినేషన్ వేసిన సెకండ్ నుంచి ఆయన రోజుకి ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తారో ఊహించుకోండి. ఎందుకంటే ఈ రోజు భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడము, ఆయన వెంట ఉండే కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టడము, ఎస్సీల మీద కేసులు పెట్టడము, ముస్లింస్ మీద కేసులు పెట్టడము, మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వాళ్ళని ఎవరు కూడా ఆయనకు సంబంధించిన ఎవరిని కూడా మనం టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే అభివృద్ధిని చూపించే దెబ్బ కొట్టాలని ఈరోజు మీ ముందుకి వాళ్ళు వస్తారు, ఓటు అడగడానికి వస్తారు, కూర్చోబెట్టుకోండి, ఇంట్లో కూర్చోబెట్టుకొని టీ కాఫీలు ఇవ్వండి, మర్యాదలు చేయండి. వెళ్ళేటప్పుడు చొక్కా పట్టుకొని అడగండి మాకు ఏం చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్ని పనులు, ఎన్ని రేషన్ కార్డులు, ఎన్ని పెన్షన్లు ఇస్తున్నా
ఇంకా సమస్యలు వస్తున్నాయి అంటే ఎందుకంటే దానికి కారణం ఏ ఒక్క కార్యక్రమం, ఏ ఒక్క పెన్షన్, ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు. దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఎవరైనా ఓటు అడగడానికి వస్తే శిల్పమోహన్ రెడ్డి గారు మాకు ఏం చేశారని ఓటు వేయమని మీరందరూ అడుగుతారా లేదా? భూమా నాగిరెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టారని అడుగుతారా లేదా? ఎందుకు రోడ్డు వైండింగ్ చేయలేదని అడుగుతారా లేదా? పేదవాళ్ళకి ఇల్లు కట్టేదని ఎందుకు అడుగుతారా లేదా? చొక్కా పట్టుకుని అడుగుతారా లేదా? మీరందరి ఆశీర్వాదాలు మా కుటుంబం పైన ఉంటాయని నమ్ముతూ ఈరోజు ఇంతమంది పెద్ద స్థాయిలో 2 గంటలైనా కూడా మరి చాలా మందికి ఆకలేస్తున్నా కూడా అటువైపు వెళ్ళకుండా అందరూ ఇక్కడే ఉన్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరినీ మా మంచి మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.